నువ్వు చేసిన థంబ్నెయిల్స్‌ని యూట్యూబర్స్ రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటో తెలియడం లేదా? అయితే ఈ వీడియోలో చెప్తాను విను. అందరికీ నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి. ఇప్పటికే వీడియో స్కిప్ చేసేయచ్చు. ఒకసారి వినండి ఓపిక పట్టి. ఒకవేళ మీకు నచ్చలేదా స్కిప్ చేసి వెళ్ళిపోండి. లాస్ట్ వరకు చూడకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. సో, అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే ₹99కి 1500 వర్త్ అయిన థంబ్నెయిల్ డిజైన్ కోర్స్ అయితే నేను తీసుకొచ్చా. వర్త్ ఆఫ్ కోర్స్‌లో మీకు ఫుల్‌గా 1500-3000 వర్త్ అయిపోతుంది మీకు జస్ట్ ₹99 మాత్రమే. అసలు ఇప్పుడు ₹99 కన్నా ఒక ఫ్రైడ్ రైస్ కూడా రావడం లేదు కదా! ఇలాంటి ₹99కే మీకు వర్త్ ఆఫ్ కోర్స్ అయితే తీసుకొచ్చాను. ఇది మీరు నేర్చుకున్న తర్వాత ఒక్క థంబ్నెయిల్‌తో ఈ కోర్స్ పెట్టిన మనీని డబల్ చేసి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఎటువంటి వేస్ట్ ఆఫ్ మనీ కాదు. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక స్కిల్ అయితే మీకు డెవలప్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను 799 కాదు 699 కోర్స్ పెట్టాను. 799 కూడా పెట్టలేదు, ఎక్కువ చేయలేరని. ఎందుకంటే మన దాన్ని చూసేవాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారని. సో, అది కూడా వర్క్ చేయలేకపోయారు. సో, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది కొంచెం లో కాస్ట్‌లో ఇంకా లో కాస్ట్‌లో కోర్స్ అని చూస్తున్నారు. సో, ఆ విషయం నేను మైండ్‌లో పెట్టుకునే ఈ 99 కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు క్లయింట్ దగ్గరికి థంబ్నెయిల్ పట్టుకుని వెళ్తే గ్యారంటీ మీ థంబ్నెయిల్ ఓకే చేస్తారు. మీకు క్లయింట్ అయితే వర్క్ ఇస్తారు. సో, అర్థం చేసుకోండి. ఈ 99 పెట్టేది మీకు ఎటువంటి వృధా కాదు. ఇది మీకు చాలా వర్త్ ఇది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. కోర్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ వాట్సాప్ లింక్ అయితే పెడతాను నేను డిస్క్రిప్షన్‌లో. అందులోకి వెళ్ళి అక్కడ మీకు పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఒక క్యూఆర్ ఇస్తాను, ఫోన్‌పే క్యూఆర్. అది మీరు ఫోన్‌పేలో స్కాన్ చేసినా పర్వాలేదు, గూగుల్ పే ఆర్ పేటీఎం ఎందులో అయినా పర్వాలేదు. మీరు మనీ పే చేసి నాకు స్క్రీన్‌షాట్ సెండ్ చేయండి. మీకు డైరెక్ట్ కోర్స్ అయితే సెండ్ చేస్తా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇది ఒక డెమో క్లాస్ మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎలా ఉన్నదో అలాగే కోర్స్‌లో ఉంటుంది. కోర్స్ మీకు క్లారిటీగా పిన్ టు పిన్ ఉంటుంది. ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే మీకు ఫోటోషాప్ వచ్చి ఉండాలి. ఓకేనా? అసలు ఏంటి మీ బేసిక్స్ చెప్తాను, చెప్పనని కాదు, కానీ మీకు ఫోటోషాప్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? ఏమన్నా లేట్ చేద్దు, ఈ డెమో క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను మీ తరుణ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తరుణ్ టాక్స్. ఓకే, సో గైస్ ఇప్పుడైతే మనం మెయిన్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ 2 థంబ్నెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేను ఈ రెండింటి మీకు డిఫరెన్స్ అయితే చెప్తాను. ఏంటంటే ₹100 థంబ్నెయిల్ ఏంటి, ₹1000 థంబ్నెయిల్ ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి. ఒకవేళ ₹100 థంబ్నెయిల్ క్లయింట్కి పట్టుకు వెళ్తే నేను ఎందుకు రిజెక్ట్ చేస్తాడు, ₹1000 డిజైన్ పట్టుకు వెళ్తే ఎందుకు ఓకే చేస్తాడు అని అయితే చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ₹100 థంబ్నెయిల్ గురించి అయితే చూద్దాం. ఓకే, మనకి ఇది వచ్చి 100 RS థంబ్నెయిల్ అనమాట. దీన్ని డిజైన్ చేసిన కూడా నేనే. ఇది వచ్చిన ఇనీషియల్ స్టేజెస్లో నేను అప్రాక్సిమేట్లీ 2 years బ్యాక్ అయితే డిజైన్ అయితే చేశాను. అప్పుడు స్టార్టింగ్లో నేను థంబ్నెయిల్ డిజైన్లో దిగినప్పుడు, గ్రాఫిక్ డిజైనింగ్ కాదు థంబ్నెయిల్ డిజైన్లో దిగినప్పుడు, గ్రాఫిక్ డిజైన్ కూడా మీకు ఒకవేళ క్లాసెస్ కావాలంటే నేను చెప్తాను. సో, ఇప్పుడు నేను ₹1000 థంబ్నెయిల్ గురించి అయితే మాట్లాడదాం. మనకి ₹1000 థంబ్నెయిల్లో మనకి మీరు నేర్చుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 1000 చెప్తాను. ఓకే, ఇప్పుడు ఓకే, ఈ 1000 RS థంబ్నెయిల్లో మీరు కనుక డిజైన్ చేసి క్లయింట్ దగ్గరికి రీజనబుల్ ప్రైస్లో పట్టుకెళ్ళారంటే ఖచ్చితంగా మీరైతే క్లయింట్కి అయితే హైర్ అయిపోతారు. హైర్ మీన్స్ మీకు వర్క్స్ ఇస్తూనే ఉంటారు. మీరు అదే అవుట్పుట్ దింపితే మీరైతే మంత్లీ అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ట్రిక్స్ అండ్ అన్నీ మనకి కోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎవరు మిస్ అవ్వకండి. ₹100 పోతే అనుకోకండి, మీకు చాలా వర్త్ ఇది. ఒక థంబ్నెయిల్తో మీరు డబల్ త్రిబుల్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 పెడతారు, థంబ్నెయిల్ 200 తీసుకుని 300 తీసుకుని మీకు ఇంకా డబలే వస్తుంది కదా మనీ. మీ ₹100 ఏం పోవు కదా ఎక్కడికి. సో, అది మీరు అయితే ఆలోచన చేయండి. ఆలోచన చేసి సో తీసుకుని ట్రై చేయండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండిట్లకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు చూస్తేనే తెలిసిపోవచ్చు. మనకి ఇప్పుడు ఇది ఉంది, ఇది కొంచెం జూమ్ చేస్తాను. ఇది చూడండి. ఈ థంబ్నెయిల్లో పర్సన్ క్వాలిటీ దిగదు. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుండి పర్సన్ 4K క్వాలిటీ ఇస్తున్నాం. మనకి ఈ థంబ్నెయిల్ చూసినా ఎంత జూమ్ చేసినా మనకి ఇది 4K క్వాలిటీ దిగదు అసలు. కానీ తేడా ఏంటి, ఈ డిజైన్ తేడా. ఇది ఈ డిజైన్కి పక్కన డిజైన్కి ఇప్పుడు ఈ డిజైన్కి డిఫరెన్స్ మీరే చెప్పండి. ఏది బాగుంది, ఇది బాగుందా లేకపోతే ఇది బాగుందా?
అప్రాక్సిమేట్లీ ఎవరైనా సరే ఈ ఓజీ తమ్నెయిల్ బాగున్నది అంటారు. ఎందుకంటే అలా ఉన్నాయి. మరి కలర్ కాంట్రాస్ట్, కలర్ సబ్జెక్టు ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వను నేను. సో ఇలా ఉన్న మిమ్మల్ని ఇలా 100 రూపీస్లో ఉన్న మిమ్మల్ని నేను ఈ 100 రూపీస్ కోసం 1000 రూపీస్ తమ్నెయిల్ డిజైనర్ చేస్తానంటున్నాను. మీరు ఇదే డిజైన్ నేను మీకు ఒక స్క్రీన్ షాట్ వేస్తాను కుదిరితే. మనకి యూఎస్ క్లయింట్ కూడా కాదు, యూఎస్ డిజైనర్ అతను మన తమ్నెయిల్ని అప్రిషియేట్ చేశారు. అతను కూడా ఒక తమ్నెయిల్ డిజైనరే. సో అతను అప్రిషియేట్ చేశాడంటే మీరే అనుకోండి అసలు మన డిజైన్ ఎంత బాగున్నట్టు, ఎంత అది యూనిక్గా ఉన్నట్టు, ఎంత రీచ్ ఉన్నట్టు, ఎంత సిటిఆర్ వస్తుంది. ఇప్పటికే ఈ తమ్నెయిల్ ఇంకా రన్ అవుతుంది మన క్లయింట్ చారీపురు దాంట్లోనూ. అప్రాక్సిమేట్లీ 2.5 to 3 lakhs వ్యూస్ ఉన్నాయన్నమాట. టాప్ 3లో ఉంటుంది అనుకుంటా, టాప్ 2లో ఉంటుంది తమ్నెయిల్ అయితే మనకి బ్రో ఛానల్లో చూస్తే మీరు ఒకసారి చెక్ చేయండి. కానీ టాప్లోనే ఉంటుంది, టాప్ 5లో అయితే మనకి గ్యారంటీ ఉంటుంది. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ 100 రూపీస్ తమ్నెయిల్ 100 RS తమ్నెయిల్లో నేను ఇనీషియల్ స్టేజ్లో చేసిన మిస్టేక్స్ అయితే చెప్తాను. సో ఇప్పుడు ఉంది, ఇది మెయిన్ తమ్నెయిల్ ఉంది. మీరు క్లియర్గా అయితే పర్సన్ కట్ చేశారు. మనం హోస్ట్ని అయితే క్లియర్గా కట్ చేసాం, ప్లేస్ చేసాం, కానీ ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. ఓకే, దీనికి ప్లేస్మెంట్ నాట్ సూటబుల్. మనకి సెంటర్లోనే ఉంటుంది, కానీ మిస్టేక్ ఏమొచ్చిందంటే మనం ఫుల్ పర్సన్ అయితే పెట్టాం, అది మిస్టేక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫాంట్స్. ఇప్పుడు ఈ 1000 రూపీస్ తమ్నెయిల్లో ఫాంట్ చూడండి. ఫాంట్స్ ఇంకా ఫాంట్ స్టైల్స్, కలర్ కాంబినేషన్స్, కలర్ మనం బ్లెండ్ చేయడం ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసారు కదా. సో ఈ 100 రూపీస్ తమ్నెయిల్లో అసలు ఏముంది, నాకే ఇప్పుడు అప్పుడులో అయితే బాబు అదిరిపోయింది బాబు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ రెండేళ్ళని కంపేర్ చేస్తే తెలుస్తుంది కదా నేనే ఎంత చేశాను ఏంటని. సో ఈ మెయిన్ ఇది ఉంది కదా ఈ 100 రూపీస్ తమ్నెయిల్లో, ఇందులో మనం ఏం చేసాం, జస్ట్ ఆ పక్కన మనం ప్రభాస్ అయితే పిక్ అయితే యాడ్ చేసాము. ఆ పిక్ కూడా మనకి ఇట్ సైడ్ డైరెక్షన్ ఉంది, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, రైట్ సైడ్ కావాలి. దాన్ని మనం ఫ్లిప్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ క్యారెక్టర్ అయితే ప్లేసింగ్ బాగానే ఉంది, కానీ అది బ్యాక్గ్రౌండ్లో ఏదో అయిపోయింది, అది మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏదో అయిపోయింది అది. సో నెక్స్ట్ వచ్చి మనకి కల్కి టైటిల్ అసలు కనిపించట్లేదు. టైటిల్ నాట్ విజిబుల్. ఇంకా ఫుల్ రివ్యూ అన్నది బాగున్నది అసలు చెప్పాలంటే. అసలు ఫుల్ రివ్యూ అన్నది ఎక్కడ చెప్తాను ఒకసారి. నేను దీన్ని మళ్ళీ జూమ్ చేసి కిందకి తీసుకొస్తాను దీన్ని. ఓకే, కింద ఆల్రెడీ ఉన్నట్టుంది. ఓకే, దీన్ని రిమూవ్ చేస్తాను. దీన్ని రిమూవ్ చేసి మీకు చెప్తాను. ఓకే, ఇక క్లారిటీగా చెప్తాను. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. ఓకే, మెయిన్ ఇప్పుడు ఇది ఉంది ఫుల్ రివ్యూ. ఈ ఫుల్ రివ్యూకి ఈ ఫుల్ రివ్యూ అన్నది కనిపించుతుందా, కనిపించట్లేదు, నాట్ విజిబుల్. దీనివల్ల మనకి చూసే ఆడియన్స్కి ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. నాట్ ఇంట్రెస్టెడ్ ఆడియన్ నాట్ క్లిక్ దిస్ థంబ్నెయిల్. సో నో క్లిక్ టు రేషియో. ఇలాంటి థంబ్నెయిల్ పట్టుకెళ్తే క్లయింట్కి వర్క్ ఎందుకు ఇస్తాడు, ఇవ్వడు. నెక్స్ట్ వచ్చి ఈ ఫాంట్స్ ఇవి చూడండి. ఇప్పుడు సర్కిల్ చేశాను కదా, హిట్ ఫట్టా, ఇది ప్లేస్మెంట్స్ సరిగ్గా లేవు, ఫాంట్ సరిగ్గా లేదు. లోన మనం గ్రేడియంట్ వేసాం, గ్రేడియంట్ పర్లేదు బాగానే ఉంది. దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి డోంట్ మిస్ అవుట్. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టాల్సిన ప్లేస్ కాదు. నేను నా తమ్నెయిల్ మీద నేనే మీకు చెప్తున్నాను క్లారిటీగాను. ఇక వేరే వాళ్ళ తమ్నెయిల్ తీసుకుని కట్ చేసి చెప్పట్లేదు.
జస్ట్ నా తమ్నెల్లోనే నేను మీకు మళ్ళీ చెప్తున్నా, క్లారిఫై ఇస్తున్నా. సో ఇదొకటి. పర్సన్ సరిగ్గా లేదు. ఈ పక్కన ఫీమేల్ హోస్ట్ సరిగ్గా అవ్వలేదు. నెక్స్ట్ ఈ పక్కన ప్రభాస్ నో. దాని తర్వాత మెయిన్ కల్కి. మొత్తానికి నేనే చెప్తున్నాను, నేను డిజైన్ చేసిన తమ్నెయిల్ చెప్తున్నాను. ఇది 2 years బ్యాక్. ఇది 2 years బ్యాక్ నేను డిజైన్ చేసిన తమ్నెయిల్. ఇప్పటికి 2 years అవుతుంది. అంటే మనకి ఈ డిసెంబర్ 2 years అవుతుంది, లేకపోతే 1 year అయ్యేది. ఓకే, 1.5 year వేసుకోండి. ఈ 1.5 year బ్యాక్ నేను డిజైన్ చేసిన తమ్నెయిల్. నేనే చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ వర్త్ తమ్నెయిల్, వేస్ట్. ఇలాంటి తమ్నెయిల్ మీరు క్లయింట్ దగ్గర పట్టుకెళ్తే క్లయింట్ మిమ్మల్ని పక్కకి గెంటేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఈ తమ్నెయిల్ మనం మెయిన్ తమ్నెయిల్కి వచ్చేద్దాం. మెయిన్ 1000 రూపీస్ తమ్నెయిల్. ఓకే, సెట్. ఈ 1000 RS తమ్నెయిల్. నేను ఈ 1000 RS తమ్నెయిల్లో సేమ్ ఇక్కడ మనకి చూపిస్తాను. మెయిన్ ఈ 1000 RS తమ్నెయిల్లో మనకేంటి సేమ్ ఈ హోస్ట్ ఉన్నట్టే అతను ఎక్స్ప్రెషన్ పెట్టారు. నెక్స్ట్ వచ్చి ఈ పక్కన వేసినట్టే మనం ఒక క్యారెక్టర్ వేసాం, ఈ పక్కన వేసినట్టు ఒక క్యారెక్టర్ వేసాం. రెండు సేమ్ ఫార్మేట్ ఒకటే, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి చెప్పండి? అక్కడ డిఫరెన్స్ ఏంటి? ఫార్మేట్ ఒకటే కానీ డిఫరెన్స్ తెలియాలి నాకు ఇప్పుడు. సేమ్ ఫార్మేట్, అది సేమ్ ఫార్మేట్ ఎలాగా? ఇలా తీసుకుందాం. ఏమో హోస్ట్, ఇక్కడ హోస్ట్ ఉన్నాడు, ఈ పక్కన ఒక క్యారెక్టర్ ఉంది, ఈ పక్కన ఒక క్యారెక్టర్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ వచ్చింది, ఇక్కడ ఏం లేదు. సో దీనికి డిఫరెన్స్ మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ మనకి హోస్ట్ వేరేగా ఉన్నారు, ఈ పక్కన క్యారెక్టర్ ప్లేస్మెంట్స్ వేరేగా ఉన్నాయి, ఈ టెక్స్ట్ ప్లేస్మెంట్స్ వేరేగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మన హోస్ట్ని వెనకాల బ్లెండ్ చేసింది కూడా వేరేగా ఉంది. సో మెయిన్ అదనమాట. దీనికి 1000 రూపీస్ అంటే నేను 1000 రూపీస్ తీసుకోలేదు, కానీ 1000 రూపీస్ వర్త్ తమ్నెయిల్ ఇది. అదే మీరు యూఎస్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మనకి ఫారెన్ క్లయింట్స్ అయితే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ తమ్నెయిల్కి $20 అయితే పే చేస్తారు. $20 మీన్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ డాలర్ ప్రైస్ 85 రూపీస్ ఉన్నది అనుకున్నాం. ఇంటూ 20 వేద్దాం. మనకి 85 ఇంటూ 20 అంటే 0, 0, 1, 16, 17, 1700 రూపీస్ తమ్నెయిల్ అది. 1700 రూపీస్ తమ్నెయిల్ ఇది. సో దీన్ని మనం ఎలా డిజైన్ చేసామంటే, వాట్ ఇస్ దిస్? ఓకే, ఒకసారి అండి. దీన్ని మనం ఎలా డిజైన్ చేసాం, ఇందులో మనకి మెయిన్ తీసుకున్నది మనం ఏంటంటే, ఓకే, ఇందులో మనం మెయిన్ తీసుకున్నది ఏంటంటే హోస్ట్ ఒక పిక్ తీసుకున్నాం, దీనిని ఎన్హాన్స్ చేసి దానికి తగ్గట్టు కలర్ బ్లెండింగ్ చేసాం. అలాగే దానికి తగ్గట్టు కలర్ కాంబినేషన్స్ వాడాం. అలాగే మనం ఇంకా ఎక్స్ట్రా ఇమేజెస్ వాడాం కదా మనం, పవన్ కళ్యాణ్ గారిది, అలాగే సుజిత్ గారిది, ఈ పైన మన ప్రభాస్ గారిదిని ఇప్పుడు ఎవరిదో వాడాం. నో, ఇట్స్ నాట్ సరిగ్గా అవ్వలేదు, కానీ అది ఇంకా బాగా వచ్చే తమ్నెయిల్, కానీ సరిగ్గా అవ్వలేదు. సో సుజిత్ గారిది వాడాం. నేను కరెక్ట్గా బ్లెండ్ చేసాం. అలాగే కరెక్ట్ షాడోస్ ఇచ్చాం, దానికి తగ్గట్టు కరెక్ట్ షాడోస్ ఇచ్చాం. సో అది మెయిన్, కలర్ షాడోస్ కరెక్ట్గా ఇచ్చాం. ఇవన్నీ మన ఈ 100 RS కోర్సులో డీటెయిల్గా మీకు థంబ్నెయిల్ టు థంబ్నెయిల్ డీటెయిల్గా చెప్తాం. సో తీసుకుంటాను అనుకున్న వాళ్ళు ఏంటంటే డిస్క్రిప్షన్లో మీకు
టెలిగ్రామ్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్‌లో మీరు అది తీసేసుకున్న తర్వాత, పేమెంట్ చేసేసిన తర్వాత మీరు పంపాల్సినవి ఏంటి? పేమెంట్ ముందు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? అన్న మొత్తం క్లారిటీగా అయితే అక్కడ ఉంటుంది. మన ఛానల్ అయితే మస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలి. ఇలా తక్కువలో తీసుకొచ్చారనుకోండి మీరు కూడా నేర్చుకుంటారు. మీకు కూడా హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. సో, అర్థమైందా? ఓకే. తీసుకుంటా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం టెలిగ్రామ్ ఓపిక చేసుకుని వెళ్ళండి టెలిగ్రామ్‌లోకి. ఏంట్రా మళ్ళీ ఈడు టెలిగ్రామ్‌లోకి వెళ్ళమంటున్నాడు ఏంటి అనుకోకండి. టెలిగ్రామ్‌లో కరెక్ట్‌గా మీకు పేమెంట్ ప్రాసెస్, అలాగే నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. మీరు జస్ట్ ఏం లేదు టెలిగ్రామ్‌లోకి వెళ్తారు, చేస్తారు. ఓకే. ఇంకా సోది ఎక్కువైపోయినట్టున్నది ఇక్కడికి చెప్పేద్దాం. ఇంకా